నిన్నొక్కడిని ఓసారి తిరుపతి తీసుకెళ్లి కొండ మీద వదిలేశాననుకో, ఒరే నువ్వేం చేస్తావు చెప్పు తెల్లారేలోగా అని పిల్లల్ని అడగాలి. భయపడినట్టు కాదు, అడగాలి. వాడు ఊహించమనాలి, మనం జవాబులు చెప్పేయకూడదు. అందుకేనమ్మా ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకే అని భయపెట్టకూడదు. వదిలిపెట్టి వెళ్ళాలి, వదిలిపెట్టి బతకాలి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ విడిగా ఉంచాలి, విడిగా బతకడం నేర్పాలి. 30 ఏళ్ళు వచ్చినా సరే మనం యథవ సలహాలు ఇస్తూ కూర్చోకూడదు. ఇంకా రైలు పట్టాలు దాటడం దగ్గర నుంచి ఎలా దాటాలో వాడు తెలుసుకోవాలి. మూతి పగిలితే వాడే తెలుసుకుంటాడు, లేదా పగులుతుందని చెప్పాలి. అంతేగా నువ్వు రోడ్డు దాటే ముందు నాకు ఫోన్ చేయి అనకూడదు, చేతకాని వాడు అయిపోతాడు. పక్షులను పావురాలను చూసి నేర్చుకోవాలండి. పసిపిల్లల్ని ఆ రోజులు దాటే వరకు విపరీతంగా సాకుతే పావురాలు గంటకోసారి వచ్చేస్తాయి అక్కడికి. వాటికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో చూడండి విచిత్రంగా. పావురాలు పాలిస్తే పిల్లలకి చాలామందికి తెలియదేమో. పావురాలు పాలిస్తాయి, ఏవో చెచ్చినవి పెడతాయి అనుకుంటారు పొరపాటు. ముక్కు జోడిస్తే ఏవో తెచ్చిన చిదుగులో చిన్న చిన్న క్రిములో పెడతారు. అవన్నీ పిల్లలకు అరగవు, పసిపిల్లలకు పావుర పెట్టలకు అరగవు. అవేం చేస్తాయి తెలుసా, ఆ వడ్ల గింజలు ఆ తెచ్చుకున్నటువంటి చిదుగులు అక్కడక్కడ దొరికినవన్నీ మింగుతాయి. దానికి భగవంతుడు లోపల ఏర్పాటు చేసాడు, చిన్న సంచి పెట్టాడు గొంతులో, కోశం. ఆ సంచిలోకి ఇవన్నీ పెడతాయి, అక్కడ ఇవి పాలుగా మారుతాయి. ఆ పాలు నోటి ద్వారా తీసి పిల్లలకు అందిస్తాయి. తల్లిపాలు పిల్లకి మంచిదని పావురాలు కూడా గ్రహించే మన వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో. నమశివాయ. అలాగా ప్రతి చోట ఊహాశక్తి, పిల్లలకు ఊహాశక్తి అలవాటు చేయాలని మరి పాలూసి పెంచకూడదు. ఇంకా పావురం 15 రోజులు 20 రోజులు అలా పెంచిన తర్వాత రెక్కలు వచ్చి వెళ్ళిపోతాయి. దాన్ని వెళ్ళింది పోన్లే ఉంటుంది. మనం అలాగే అనుకోవాలి. రెక్కలు వచ్చాక పిల్లలు పెడతారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఒక్కోసారి చదువుకునేటప్పుడు కూడా 5-6 ఏళ్ళు హాస్టల్లోనే ఉంటారు. మరి ఇంటర్మీడియట్ దశలో పెట్టేయడం తప్పు. ఇంటర్మీడియట్ వరకు పెట్టకూడదు అసలు. పిల్లల్ని ఇంట్లోనే ఉండాలి. వాళ్ళకి క్రమశిక్షణ తెలియాలి, పద్ధతి తెలియాలి. మన నుంచే నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ అయ్యాకో, డిగ్రీ అయ్యాకో, పీజీ అయ్యాకో వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటే ఇంకా బెంగెట్టుకోకూడదు. ఇదే జీవితం. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేయాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఇక 20 ఏళ్ళు దాటే కుర్రాడు పరిస్థితి, అమ్మాయి పరిస్థితి అంటే వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఇంటికి వస్తే మంచిది, రాకపోతే బాధ లేదు, వదిలే. వాడు దాన్ని వాడు బాగానే ఉన్నాడుగా, సుఖంగా ఉన్నాడుగా. అంటే ఏ కబురు వేరే కబురు రాకుండా ఉంటే చాలు మనకి, ఇంకేం అక్కర్లా. మన పెద్దవాళ్ళు ఏం చేయాలి, భగవన్ నామస్మరణ చేసుకోవాలి, మంచి గ్రంథాలు చదువుకోవాలి. ఇంకా ఊరికే వెరి తాపత్రయం ఎక్కడ. ఇప్పుడు మనం కూడా ఆర్థిక సమస్య అయినా, ప్రేమ వివాహాల సమస్య అయినా, ఏ సమస్య అయినా ఆ మూలంలోకి వెళ్ళి ఆ వ్యక్తులతో ఆలోచిస్తామా, ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతామా? ఈ వివాహం చేసుకుంటే నీకు పట్టబోయే గతి ఇది, ఆలోచించుకో, నీకు ఇష్టమైతే చేసుకో, చెప్పడమే. నేను అన్నీ ఆలోచించుకొని ఎలాగ ఉంటే నమశివాయ చూసుకో, నేను మాత్రం రాను, నేను చెయ్యను, అందుకు సిద్ధంగా ఉండు, మళ్ళీ నా నెత్తి మీద ఎక్కద్దు. ఈ తెగింపు ఉంటే వాడే దారికి వస్తాడు. రాకపోతే ఒకవేళ బాగుంటాడేమో చేసుకోవడం వల్ల మనకు సంతోషమే కదా, వాడు బాగుండమే కదా కావాలి.